లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. గుడ్. లిప్స్ కి లిపి అన్నమాట. తర్వాత నాకు అర్థమైంది నేను వాడికి సూట్ అవ్వనని. నా స్పేస్ ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్. చిన్న చిన్న గొడవలు, ఈగో ప్రాబ్లమ్స్, జస్ట్ తట్టుకోలేకపోయాను అంతే. దెన్ ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అన్నారు, అంతేగాని విమెన్స్ హెల్త్ అని అనలేదు కదా. తాను తాగితే అబ్బాయట ఓకే అట, తాగచ్చట. నేను తాగితే అమ్మాయట తాగకూడదట. ఓకే, అర్థమైంది. ఇట్స్ సో రిడిక్యులస్. సో బాటిల్స్ అప్ అన్నమాట. బాటిల్స్ అప్పా? మరి బ్రేకప్. తర్వాత లైఫ్లోకి వచ్చాడు ప్రణయ్, మా ప్రొఫెసర్. పెద్దగా ఏజ్ గ్యాప్ కూడా లేదనుకో. టీచింగ్లో ఎక్స్పర్ట్. ఒక విధంగా చెప్పాలంటే నాకు ప్లాంట్స్, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ప్రణయ్. కాలేజ్ లైఫ్ వాజ్ గ్రేట్. అంతవరకు బుక్స్తో ఫ్రెండ్షిప్ చేసిన నాకు అఖిల పరిచయం 2 years కాలేజ్ని టైం తెలియకుండా చేసింది. ఇద్దరిలో ఒకే ఆలోచనలు. చదవడం అంటే బుక్స్ కాదు, ఇంకా ఏదో ఉంది. రీసెర్చ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇలా ఆలోచిస్తున్న టైంలో మా కాలేజ్కి ఫ్రీలాన్సింగ్ ప్రొఫెసర్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రణయ్. ప్రణయ్ తీసుకున్న ఫస్ట్ క్లాస్లోనే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఆ తర్వాత పరిచయం, తర్వాత రెస్పెక్ట్, ఆ తర్వాత లవ్. ఎస్, వీ వర్ ఇన్ లవ్. నో యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ లవ్. తన మీద ఇష్టం, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ యూనివర్సిటీకి టాపర్ అయ్యేలా చేశాయి. ఆ విషయం ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. అయినా ఇందులో నీ గొప్పతనమే ఉంది. నేను చెప్తే నువ్వు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు రాసావు. ఓకే, యు గాట్ గుడ్ మార్క్స్. అయినా ఎన్ని మార్క్స్ వచ్చినా ఏముంది చెప్పు? చివరికి పెళ్లి చేసుకొని ఫ్యామిలీగా సెటిల్ అయిపోవడమే కదా. మార్క్ షీట్ బీరోలో ఉంటుంది, మెడల్స్ కబోర్డ్లో ఉంటాయి. ఓకే, బాయ్. అప్పటి వరకు నాకు యూనివర్సిటీ టాప్ మార్క్స్ వచ్చాయనుకున్నాను, బట్ ప్రణయ్ టీచింగ్ వల్లనే నాకు గుడ్ మార్క్స్ వచ్చాయని తెలుసుకున్నాను. ఆ మాటలకి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యాయి. ఆ తర్వాత ఒకరోజు అఖిల కనిపించకుండా పోయింది. కంగారు పడిపోయి ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. ఏంటి అఖిల కనపడట్లేదు. హాయ్, నో, ఇలాంటిదేదో అవుతుందని నాకు ముందే తెలుసు. అంటే ఏమంటున్నావు నువ్వు? అంటే ఉంది, అఖిల లేచిపోయింది పక్కా. ఇట్స్ కన్ఫర్మ్. ఒకవేళ లేచిపోకపోతే కాంటాక్ట్ లో ఉండాలి కదా. ప్రణయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను? ఈ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు దేనికోసం వెళ్తారు చెప్పు? తాను లేచిపోయింది. అమ్మాయిలు మిస్ అయ్యారంటే పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యే కేసుల్లో 90% లేచిపోయిన కేసులే ఉంటాయి. అఖిల లేచిపోయింది, ఫిక్స్. హలో. హలో నిత్య, నేను అఖిలాని. అఖిల, అఖిల ఎక్కడున్నావు నువ్వు? ఏమైపోయావు? నో ప్లీజ్, జస్ట్ లిజన్. నేను మైక్రోబయాలజికల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ షిమ్లాలో జాయిన్ అయ్యాను, అందుకే కాంటాక్ట్లో లేను. రీసెర్చా? అరే అఖిల, ఆ విషయం ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చు కదా అఖిల. ఇప్పుడు రీసెర్చ్ అండ్ స్టడీ అంటే ఇంట్లో పంపించరే నన్ను. మా బావతో పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడు మా నాన్న. నాకు పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదే. నేను ఇంకా చదువుకోవాలి. ఐ వాంట్ టు బి సైంటిస్ట్. అందరూ నువ్వు ప్రేమ కోసం వెళ్ళిపోయావంటున్నారు, లేచిపోయావంటున్నారు. అవునే, నేను నా ప్రేమ కోసమే వచ్చేసాను.
నాకు చదువు అంటే ప్రేమ. ఓ వావ్, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. అయినా నీ ఫ్రెండ్ లేదని చెప్పి నా బర్త్డేకి విష్ అయ్యావా? దా కూర్చో కూర్చో కూర్చో. హ్యాపీ బర్త్డే. బర్త్డే విషెస్ ఇంత డ్రైగా చెప్తారా? కూర్చో కూర్చో కూర్చో. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా తాగాలి. విల్ గెట్ ఎ డ్రింక్ ఫర్ యూ. ప్లీజ్ హ్యావ్ దిస్. నో. ఓకే, దట్స్ ఫైన్. ప్రణయ్, ఆ రిలేషన్షిప్ వోంట్ వర్క్ ఎనీమోర్. ఏంటి? ఏంటో ప్రణయ్, నిన్ను ప్రేమిస్తున్నానో భరిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నీకు మనుషుల్లో 2 రకాలు కనిపిస్తారు. జెండర్ డిఫరెన్స్. అమ్మాయిలంటే చులకన. యూర్ అ మేల్ షావనిస్ట్ ప్రణయ్. కమ్ అగైన్. నీకు అర్థం కాదు. యునో, నాకు బెస్ట్ మార్క్స్ వచ్చాయని నేను అనుకున్నాను. జస్ట్ మార్క్స్ వచ్చాయని నువ్వన్నావు. అఖిల వెళ్ళిపోయిందని నేనన్నాను. కాదు, లేచిపోయిందని నువ్వన్నావు. అమ్మాయిలు మాత్రమే లేచిపోరు ప్రణయ్, అబ్బాయిలతో కలిసి వెళ్తారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అఖిల లేచిపోలేదు. తన డ్రీమ్ని పర్సూ చేయడానికి వెళ్ళింది. ఓకే, సో అఖిల లేచిపోలేదన్నమాట, చదువుకోవడానికి వెళ్ళిందన్నమాట. ఓకే, దాట్స్ గుడ్ ఫర్ హర్. సరే, ఏంటంటే ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా? నచ్చట్లేదు. నేను నచ్చినప్పుడు నా బర్త్డే పార్టీకి నా రూమ్కి ఒక్కదానివే ఇంత అందంగా ఇంత హాట్గా రెడీ అయ్యేందుకు వచ్చావు? నేను రెడీ అయింది నీ కోసం కాదు, నా కోసం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రణయ్, అమ్మాయిలు రెడీ అయ్యేది అబ్బాయిల కోసమే అని అనుకోకు. వి గెట్ డ్రెస్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఈ విషయం చెప్పడానికే. దట్ ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. కమాన్ కమాన్ యార్, లవ్ దే ఉంది చెప్పు. కొన్ని గంటలు కలిసి గడిపితే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అయినా పెళ్ళైన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తలే. ఫ్రీడమ్ అనేది నువ్వు ఇచ్చేది కాదు ప్రణయ్. నువ్విచ్చి నేను తీసుకుంటే అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది? ఓకే ఫైన్, కూల్ కూల్ కూల్. నువ్వు కూడా నా కింద జూనియర్ అదే లెక్చరర్. అదే 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 నీ కిందే అనే భావం, నీ పైనే అనే భయం, ఈ 2 నీ మైండ్ నుంచి తీస్తే బెటర్. నేను అనేది నీ విషయంలో అహం, నా విషయంలో అస్తిత్వం. అది నేను చంపుకోలేను. నీతో ఉండలేను ప్రణయ్. ఐఎమ్ సారీ. ఓకే, కూల్ కూల్ కూల్. కూర్చో ప్లీజ్, సిట్ డౌన్ యార్. ఓకే ఫైన్, లెట్స్ బ్రేకప్, బట్ విత్ స్వీట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్క విషయం ప్రణయ్, నాకు నచ్చితేనే ఏదైనా, మందైనా నువ్వైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ నో మై వాల్యూ. ఎస్ ఐ నో. వాట్? అదేం లేదు స్టీవర్డ్. సార్, రిపీట్ ద ఆర్డర్. ఓకే. వై అగైన్ ఈశ్వర్? అంటే బ్రేకప్ స్టోరీలు చెప్పేటప్పుడు తీయగానో వినేటప్పుడు చాలా చేదుగా ఉంటాయి కదా, సో ఈ తీయటి వేడుక సందర్భంలో తాగేద్దాం అనుకుంటున్నా. కావాలా? లేదు లేదు, నువ్వే కానీ. చికెన్ చాలా ఇష్టం, బాగా తింటాను. మ్మ్. చాలా ఇష్టం. నేను బాగా వండుతాను. రియలీ? ఐ డోంట్ నో హౌ టు కుక్. నాకు రాదు. బట్
ఐ కెన్ మేక్ ఆమ్లెట్, టీ పెడతాను, మ్యాగీ. అబ్బా చాలా వచ్చా నీకు. దాన్ని కూడా కుకింగ్ అంటారా? ఇటాలియన్, ఫ్రెంచ్, థాయ్, యూరోపియన్. నాకు రాని వంటలు అనేవి ఏవీ లేవు తెలుసా? వావ్, గ్రేట్, రియలీ? ఎవరు నేర్పించారు చెప్పు? పక్షికి ఎగరడం, చేపకి ఈత, నాకు వంట ఒకరు నేర్పించాలా చెప్పు? అబ్బో, అది సరే గాని ఆ పూల్ సెట్ చాలా బాగుంది, అక్కడికి వెళ్దామా? చలో, షూర్, వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నైస్. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్విజిన్లో చెఫ్ కోర్స్ చేశా, సీక్రెట్గా. ఆ కోర్స్ అంత సీక్రెట్గా చేయాలా? చెఫ్ కోర్స్ కదా, మా అమ్మకి ఇష్టం లేదు, డైరెక్ట్గా చెప్పేసింది ఇలా వంట చేస్తే నీకు పెళ్లి కాదురా అని. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. నాకు వంట రాకపోతే పెళ్లి కాదట. పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసుకుంటూ వెళ్తే అసలు ఒక్కసారి కూడా కాదట. అంటే మనం పెళ్లి కోసం మన ప్యాషన్ని త్యాగం చేయాలా? నో వే, క్వశ్చనే లేదు. నాకు తెలుగు భాషలో నచ్చిన ఏకైక పదం త్యాగం. బేసికల్లీ ఐ హేట్ త్యాగం. ఈశ్వర్, అయినా మన పురాణాల్లో కూడా నల్లుడు భీముడు అన్నారు, కానీ సీతా సావిత్రి అనలేదు కదా. ఆయన రెస్టారెంట్లలో సూపర్గా వంట చేసే వాళ్ళ అబ్బాయిలే. ఏ ఈశ్వర్, ఐ ఫైన్? ఏమైంది నీకు? నాలో చెఫ్ని తొక్కేసారు తెలుసా? ఇట్స్ ఓకే ఈశ్వర్, ఏడవకు, ఇట్స్ ఆల్ రైట్. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏడిస్తే ఏంటి ఆడపిల్లకి ఏడుస్తున్నావు అంటారు. ఏ మగవాళ్ళు ఏడకూడదా? కన్నీళ్ళకి జనరస్ ఉండవు. అబ్బాయిగా పుడితే చాలు టార్చర్ స్టార్ట్స్. చదువు, జాబ్, లైఫ్ సెటిల్మెంట్, ఇలా ప్రతి దానికి ప్రెషర్ పెడతారు. మా చెల్లిని మాత్రం వంట చేయనిస్తారు. చదువుకోపోయినా నో ప్రాబ్లం, జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. అది ఏడిస్తే ఓదారుస్తారు, నేను ఏడిస్తే తిడతారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నవాడిని హాఫ్ తాగించి మరీ కొట్టాలి. బాగా ఏడిపోతుంది. అసలు మగాడికి ఏడ్చి హక్కే లేదా? ఎందుకు లేదు? ఫుల్గా ఉంది. నువ్వు ఏడు చెప్తా. నీకు ఇష్టం వచ్చినంత సేపు ఏడు. ఎవరు ఆపుతాడో చూస్తా. ఈశ్వర్, నీతో నేను మంచి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టిస్తా. థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కిక్ బాక్సింగ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ని తెలుసా? చూసావా ఎంత ఫిట్ గా ఉన్నానో? నిజమా? మీ టు ఫుల్ ఫిట్. ఈశ్వర్, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు అబ్దుల్ కలాం ఏం చెప్పారో తెలుసా? నాకు తెలీదుగా. జోకా? రేపు మార్నింగ్ షార్ప్ 5కి మనం జాగింగ్కి వెళ్తున్నాం. రెడీగా ఉండవు. సార్, వీఆర్ క్లోజింగ్. నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావా? క్లోజ్ చేసుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? అంటే మీరు వెళ్తే? అయితే 2 లాడ్జ్ పట్రా. లేదు సార్, ఇట్స్ ఓవర్.
ఓవర్ కూడా 6 బాల్ ఉంటాయి కదా, 2 లార్జ్ పట్టరా చెప్తా. కౌంటర్ క్లోజ్ అయింది సార్. ఈశ్వర్, లేట్ అయింది ఈశ్వర్, ఇంకా చాలు, వెళ్దాం ప్లీజ్. సరే పద పోదాం, పద. బాయ్ 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 సారీ బాయ్. ఈశ్వర్. ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం కానీ మనకు తెలియదు మనది పక్క పక్క రూమేనా? ఊరుకో, మనం ఇక్కడికి వచ్చి ఒక్కరోజే అయింది. అంటే ఇందాక నుంచి ఏదో కలిసి బాగున్నాం కదా. ఈశ్వర్ ప్లీజ్, నువ్వు ఏడ్చి చంపేయొద్దు. ఏడుస్తున్నానా? అదే ఇందాకటి ఎమోషన్ ఫ్లో కంటే రేపినట్టుంది. అసలు నన్ను అడిగితే రీజన్ ఉన్నా లేకపోయినా మనిషి అన్నవాడు వారంలో ఒక్కసారైనా ఏడవాలి తెలుసా? స్ట్రెస్ రిలీఫ్. ఈశ్వర్, ఒక పంచి, జస్ట్ డూ వన్ థింగ్ ఈశ్వర్. నువ్వు నీ రూమ్ కి దొబ్బేసి నీకు ఇష్టం వచ్చినంత సేపు వెళ్ళు. గో గో బాయ్. అదేంటిది, ఎంత మంత్ అయితే మాత్రం విష్ చేయటం మర్చిపోద్దా? పొట్టి ఈశ్వర్, you know what? You are a very nice guy, sweet person. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతెప్పుడు ఎంజాయ్ చేయలేదు ఈశ్వర్. ఇవాళ నీకు ఒక స్పెషల్ గుడ్ నైట్ చెప్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇంకా అలాగనో రెడీ అవ్వలేదు? రెడీ వెళ్దాం. నేను రాను. నో నో నో, అలా అనుకో, నువ్వే కదా జాగింగ్కి వెళ్దామన్నావు. వెళ్ళాలి కరెక్టే, బట్ నాకు ఇవాళ కుదరదు. నైట్ నువ్వే కదా వెళ్దామన్నావు. అన్నాను, బట్ ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా. నైట్ తాగేదో వాగుంటాను. సో ప్రాబ్లం నీతో కాదు ఈశ్వర్, నాకు. ఏంటో చెప్తే బాగుంటుంది కదా. నాకు చమ్స్. చంసా అంటే? నాకు నా మంత్లీ పీరియడ్స్. పీరియడ్స్. సో వాట్, ఇట్స్ కామన్ ఫర్ గర్ల్స్ కదా. ఎస్, బట్ ఇట్స్ పెయిన్ఫుల్. నాకు తెలుసులే, ఇంట్లో మా అమ్మ చెల్లి ఉన్నారు. నీకు జస్ట్ తెలుసు, బట్ వాళ్ళు నీకు ఎప్పుడు చెప్పుండరు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈశ్వర్. హే ఈశ్వర్, ఈశ్వర్ ప్లీజ్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు. పెయిన్ నీకు కాదు నాయనా, నాకు. నాకిక్కడ మరి ఆ టీవీలో విస్పర్ యాడ్ ఏంటి? ఆ అమ్మాయిలు ఎగురుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు. నీకు విషయం తెలుసా? స్కిప్పింగ్ కూడా చేస్తారు అందులో. సరేలే, టేక్ సమ్ రెస్ట్, సరేనా? వాట్ రెస్ట్? ఇప్పుడు నేను థీసిస్ కంప్లీట్ చేయడానికి ఫారెస్ట్ వెళ్ళాలి.
హాయ్. హే హాయ్. ఏంటి రాంగ్ రూట్లో వచ్చా? అంటే ఇదే లైఫ్ రూట్ అనుకుని వచ్చా. అదే నిజమైన లైఫ్ మొక్కల్లోనూ చెట్లలోనూ ఉందని తెలిసి కాస్త ఆక్సిజన్ పీల్చుకుందామని వచ్చా. వెరీ గుడ్. అయినా మీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్ అమ్మా. ఇది రియల్ జంగల్. దిస్ ఇస్ లైఫ్. అంతేలే, నీలాంటి వాళ్ళు లేకపోతే అడవిని ఇంకా గ్రాఫిక్స్లో చూసుకోవాలి. ఏంటి ఎక్కడో గుర్తింపు వాసన వస్తున్నట్టు? అంటే అది ఏ మొక్క నుంచో చెట్టు నుంచో వస్తుందిలే. అవును, కడుపు నొప్పి తగ్గిందా? ఇప్పుడప్పుడే తగ్గదులే. ఇట్స్ ఓకే. అవునేంటి ఈశ్వర్, నీకు వాళ్ళ వర్క్ లేదా? లేదుగా. లేదు. ఎందుకు? అది మా క్లయింట్స్కి అమ్మోరు తెలియచ్చింది. అబద్ధాలు చెప్పడం నేర్చుకో ఈశ్వర్. ఏ ఎందుకు లేదు? మన దగ్గర అయితే పోలేరమ్మ అంటారు, వాళ్ళకైతే ఏ మేరీ మాతనో యాంజలీనా జోలియనో ఇదే అంటారు. అవును. అయినా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిందే. నోయా ఈశ్వర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కిక్ బాక్సింగ్ ప్లేయర్ నేను. ఆహా, మరి పొద్దునేమైందమ్మా కిక్ బాక్సింగ్ బాడీ? సెటైరా? మరి కిక్ బాక్సింగ్ అంటే కిక్ బాక్సింగ్ లేత ములక్కాలు లాంటి చేతులు, పొట్టి బెండకాయలు లాంటి ఏళ్ళు, చిచ్చు గోర్లు, దూది పించి మెత్తగా ఉన్నంత అరచెయ్యి. నేనేదో మందులో ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మాను కానీ మెత్తగా ఉన్నంత మాత్రాన బాక్సర్ కాదనుకుంటే ఎలా? మాకు తెలుసమ్మా బాక్సర్లు ఎలా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నీలా స్మూత్గా సాఫ్ట్గా పైనాపిల్ కేక్లా ఉండరు. అసలు బాక్సర్లు అంటే ఎలా ఉండాలి? ఒకటి కొడితే బొక్కలు ఇరిగిపోవాలి, ఒక్క గుడ్డుకి పాతాళం. దా లేలే, దా. పాతాళం భమ్మంలాడిందా? దా ఇక్కడ కూర్చున్నా. ఈశ్వర్ నా బ్యాగ్ ఇవ్వు. అమ్మా, రెండు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి, రొటీన్. కాశ్మీర్లో అల్లర్లు, రొటీన్. స్టూడెంట్ని రేప్ చేసిన వార్డెన్, రొటీన్. రొటీనా? రేప్ న్యూస్. రేప్ న్యూస్ రొటీనా నీకు? వార్డెన్ రేప్ చేశాడంట, స్టూడెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది రొటీనే కదా. ఇలాంటి రేప్ న్యూస్ రోజుకి 2-3 వస్తూనే ఉన్నాయి. అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు ఈశ్వర్ నువ్వు? ఇది ఏమన్నా నిర్భయ కేసు ఏంటి? అంటే నిర్భయ లెవెల్లో జరిగితేనే నువ్వు రియాక్ట్ అవుతావు అనమాట. హే, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. హే, బైక్ ఎక్కడిది? హోటల్ వాళ్ళది కదా. ఇదిగో నడుపు. ఏ నాకు రాదు, నువ్వే తోలు. నాకు రాదు. అదేంటి? నాకు రాదు, అది నువ్వే తోలు. నేను నేర్పిస్తాను రా. అబ్బా, అవసరమా? ఇదిగో దా ఇక్కడ రా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ముందు కూర్చో. ఇంతేనా? ఓకే ఓకే. గట్టి పట్టు, గట్టి పట్టు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.